ఈరోజు అమీర్పేటలో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ఎక్కడైతే నిన్న అగ్ని ప్రమాదం అయిందో దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో సీనియర్ ఆఫీసర్స్ హైడ్రా నుంచి, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్, పోలీస్, జిహెచ్ఎంసీ డీసీ గారు అందరూ పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదములు. ప్రజల్లో ఎంతో అవేర్నెస్ నిన్నటి మూలంగా వచ్చింది. ఒక రకమైన భయం, ఒక రకమైన అవేర్నెస్, అంటే మనం ఏం చేస్తే ఇలాంటి మళ్ళీ ప్రాబ్లమ్స్ రావు అని వాళ్ళు ఆఫీసర్స్ని అడగడం జరిగింది. అలాగే ఇక్కడున్న ఆఫీసర్స్ అందరూ ఏ రెస్ట్రిక్షన్స్, ఏ రూల్స్ ఫాలో అవుతే మళ్ళీ ఈ ప్రమాదాలు అవ్వకుండా ఉంటాయి. మొట్టమొదటిగా మనకి సివిక్ అవేర్నెస్, అంటే ఇప్పుడు బోర్డ్స్ పెట్టి అలాగే ప్యాక్ చేసేసి చిన్న చిన్న కోచింగ్ సెంటర్స్లో బాగా పిల్లల్ని ఎక్కువ మందిని పెట్టి రెస్ట్రిక్షన్స్ ఫాలో చేయకుండా ఇది చేయడం కుదరదు, ఇది మంచిది కాదు. అలాగే ఎన్నో ఇలాంటి రూల్స్ కనుక ఫాలో చేయాలి. వీటి గురించి మేము ట్రైనింగ్ కూడా ఇస్తామని అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది అందరు ఆఫీసర్స్. ఇన్ కేస్ కనుక అప్పుడు కూడా ఫాలో చేయలేకపోతే, రూల్స్ కానీ ఫైర్ సేఫ్టీ నార్మ్స్ కానీ ఫాలో చేయకపోతే సీజ్ కానీ ఎన్ఓసీలు వచ్చేదాకా ఆపడం కానీ కోచింగ్ సెంటర్స్లో అవుతుంది. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, ఖచ్చితంగా ప్రాణాలే అందరికంటే ఇంపార్టెంట్. చిన్న చిన్న పిల్లలు మొత్తం తెలంగాణ నుంచి వచ్చి కోచింగ్ తీసుకుని వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆశయాల కోసం ఇక్కడికి వస్తారు చదువుకోవడానికి. వాళ్ళని కాపాడే బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి ఇలాంటి ఫైర్ మళ్ళీ అవ్వకుండా, నిన్న భగవంతుని దయ వల్ల ఎమర్జెన్సీ సర్వీసెస్ వల్ల ఏ ప్రాణ నష్టం అవ్వకుండా, ఏ నష్టం అవ్వకుండా నిన్న కాపాడుకున్నాం అందరినీ. కానీ ఇది మళ్ళీ అవ్వకుండా ఉండాలి అంటే ఎన్నో రూల్స్ ఫాలో అవ్వాలి. వాటన్నింటి ఫాలో అయ్యేటట్టు ట్రైనింగ్ ఇచ్చి, మరి టైం ఇచ్చి వీళ్ళందరికీ ఇక్కడ ఉన్న కోచింగ్ సెంటర్స్కి, ఓనర్స్కి, టెనెంట్స్కి, స్టూడెంట్స్కి, స్టాఫ్కి అందరికీ కోచింగ్ ఇచ్చి ఒక రోజున డిసైడ్ చేసి, ఏ రోజో వీళ్ళందరూ కలిసి డిసైడ్ చేసి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటికి కూడా వాళ్ళు మళ్ళీ రూల్స్ ఫాలో చేయకుండా ఉంటే అప్పుడు తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పోలీస్, హైడ్రా, అలాగే డీసీ గారు అండ్ ట్రాఫిక్ నుంచి మీ ఎదురుకుండా వెంటనే పిలిచిన వెంటనే వచ్చినందుకు ఆఫీసర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగ మోహన్ గారు చాలా ఇంపార్టెంట్ మాట చెప్పారు. మీకు అనిపించవచ్చు ఏంటి ఇంత ఫైర్ వచ్చిందంటే అందరూ వచ్చేసారు, ఎంపీ సార్ వచ్చేసారు, ఎమ్మెల్యేలు వచ్చేసారు, నేను వచ్చేసాను, అదరాగా వీళ్ళందరూ కాకుండా కమిషనర్ గారు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ వచ్చే డేంజర్ ఎంత రిస్కో ఆ అసెస్మెంట్ ప్రభుత్వానికి ఉంది. ఈ అసెస్మెంట్ ఈ రోజు కాదు, క్రితం 10 ఏళ్లుగా ప్రభుత్వం చేయాల్సిన పనులు, నేను పొలిటికల్గా మాట్లాడలేదు, కానీ చేయాల్సిన పనులు చేయలేదు. అది ఎవరి మూలంగానో నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు ఇట్, కానీ చాలా నిర్లక్ష్యంగా ఉంది. దాన్ని గమనించాల్సి వస్తుంది. ఇప్పుడు క్లుప్తంగా మీకు ఇంతసేపు నుంచి అయింది, నేను బ్రీఫ్గా చెప్పాను గురించి చాలా మాట్లాడారు అందరూ. ఫస్ట్ వాళ్ళు చెప్పినట్టు మీరు ఇన్స్ట్రక్షన్స్, సర్క్యులర్స్ జారీ చేయండి. మేడం చెప్పినట్టు ఒక ఫెసిలిటీ ఇస్తారు, ఒక డ్రైవ్ పెడతారు, ఆ చెత్త ఉన్న చెత్త అంతా తీసేయడానికి పర్ ఫ్లోర్ ఒక మనిషిని పెడతా అన్నారు, పర్ ఫ్లోర్. సో మీరు ఆ సామాను బాల్కనీలో లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వీళ్ళందరూ చెప్పినవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు కనుక అది ఫాలో చేయకపోతే ఇక్కడ ఆ షాప్స్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ నడవు. ఎందుకంటే ప్రజల ప్రాణాలు అందరికంటే ఎక్కువ ఇంపార్టెంట్, బిజినెస్ కంటే కూడా చాలా ఎక్కువ ఇంపార్టెంట్. ముఖ్యంగా అమీర్పేట లాంటి దాంట్లో పిల్లలు వస్తారు మొత్తం తెలంగాణ నుంచి, మన భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తు వాళ్ళు. కాబట్టి వాళ్ళని కాపాడటం మాకే. రూల్స్ ఫాలో అవడంలో తప్పు లేదు, ఆ రూల్స్ మీకోసమే, మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ కోసమే. సో నెంబర్ 1, మేడం చెప్పినట్టు వాళ్ళు డ్రైవ్ చేస్తారు, వాళ్ళు ఒక డ్రైవ్ పెడతారు. ఆ టైంలో అక్కడ బయట బాల్కనీస్లో ఉన్న చెత్త అదంతా అక్కడ మీరు సబ్మిట్ చేసేసి ఆ ఏరియా క్లీన్ చేసుకోవాలి. రెండవది, మీరు అందరు చెప్పినట్టు మీరు ఫస్ట్ సర్క్యులర్స్ ఇవ్వండి రూల్స్ ఫాలో చేయడానికి. ఇక్కడ మనం కూర్చున్న దాంట్లోనే ఫైర్ సేఫ్టీ లేదు. మనం ఎక్కడైతే కూర్చొని మాట్లాడుకుంటున్నామో ఇక్కడ దేర్ ఇస్ నో ఫైర్ సేఫ్టీ అరేంజ్మెంట్. ఇది మ్యాండేటరీ, ఎన్ఓసి కావాలి. ఎన్ఓసి లేకుండా నడుపుతున్న వాటిని మీరు సీజ్ చేస్తానని ఇలా చెప్పారు. మీరు ఫస్ట్ వాళ్ళకి చెప్పండి రూల్స్ ఫాలో అవ్వమని, కొంచెం టైం ఇవ్వండి, లేదా అంటే అప్పుడు వీళ్ళకి ఇవ్వండి. యూ ఫాలో ద డెమోక్రటిక్ ప్రాసెస్. అందరికీ ఒక ఆపర్చునిటీ ఇచ్చి అసోసియేషన్తో, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరితో నా రిక్వెస్ట్, ఫస్ట్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వండి. లేదు మేము కరెక్ట్ చేసుకుంటాం, ఫైన్, కొంచెం టైం కూడా ఇవ్వండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నాకు కూడా చెప్పండి, నేనే ఏ రకంగా హెల్ప్ చేయగలను నేను చేస్తాను. చేయలేరు అనుకోండి, లాస్ట్ సీజ్ చేయడం తప్ప ఇంకే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే నిన్న అయినది మళ్ళీ అవ్వడం, అది చాలా ఇంపార్టెంట్.
అలాగే సైన్ బోర్డ్స్ గురించి ఇవాళ మనకి ఇప్పుడున్న సిస్టమ్ చాలా పాత టైం నుంచి నడుస్తున్న సిస్టమ్. మీరు కనుక నాలెడ్జ్ సిటీ వెబ్ కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెబ్ కానీ ఇలా కొన్ని డెవలప్డ్ ఏరియాస్లో వెళ్తున్నప్పుడు మీరు చూసేది ఏంటంటే ఇలా ఇండివిజువల్ బోర్డ్స్ ఉండవు, ఒక సింగిల్ బోర్డు నా మీద అందరి పేర్లు ఎవరికి ఎక్కడ పోవాలో ఏ ఫ్లోర్లో ఉందో అంతా రాయడం జరుగుతుంది. ఇలాంటి మోడర్న్ మెథడ్స్ని మీరు ఇక్కడ అడాప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందరూ ఒక్కొక్క బోర్డు పెట్టాల్సిన అవసరం లేదు, ఒక కామన్ బోర్డు ఉంటే సరిపోతుంది. ఇది ఉంటే ఒకటి బాల్కనీస్ ఫ్రీగా ఉంటాయి, ప్రతి వారికి ఎంత అడ్వాంటేజ్ అందరికీ అంత అడ్వాంటేజ్ ఉంటుంది, ఎవరికి డిసడ్వాంటేజ్ ఉండదు, అందరికీ అంత అడ్వాంటేజ్. కాబట్టి దీని మీద కూడా మీరు చేయాలి. మూడవది రోడ్స్ ఏవైతే యాక్సెస్ ఉన్నాయో ఫైర్ వాళ్ళు కానీ నిలబడదు మనం చూసింది ఏంటంటే ఎంత క్రౌడెడ్గా ఉన్నాయి, అది ఎవరు చేయలేరు, మీరే చేసుకోవాలి, అసోసియేషన్ చేయాలి. అవ్వట్లేదు మాతో కావట్లేదంటే మీరు ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఆఫీసర్స్ని చెప్పగలరు, వీళ్ళు యాక్షన్ తీసుకున్నారు. కానీ నా అందరితో రిక్వెస్ట్, అలాగే మా కాడర్తో అమీర్పేటలో ఉన్న అందరితో ఇక్కడికి వచ్చిన చాలా మందికి ధన్యవాదాలు అండ్ రిక్వెస్ట్ ఏంటంటే కలిసి సొల్యూషన్స్ వెతకండి, అందరూ కలిసి యూనిఫైడ్ అయి మాకు ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి, అందరూ మీకు సపోర్ట్ చేయడానికి ఉన్నారు. ఇంకోటి ఇందాక మేడం చెప్పినట్టు ఒక ఫైర్ డ్రిల్ అని ఉంటుంది, అంటే అది ఇట్స్ ఏ మాక్ డ్రిల్. ఫైర్ వస్తే ఏం చెయ్యాలి, ఇది హైదరాబాద్ ఏం చేస్తారు, పోలీస్ ఏం చేస్తారు, ట్రాఫిక్ ఏం చేస్తారు, అలాగే అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తారు. ఈ మొత్తం డ్రిల్లో అందరు పార్టిసిపేట్ చేస్తారు. మీ కొత్త క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ బ్యాచ్కి ఆ ఫైర్ డ్రిల్ మాక్ డ్రిల్ అని ఎంత మెల్లిగా నడవాలి, మెట్ల నుంచి మెల్లిగా వెళ్ళాలి, ఆ స్మోక్ వచ్చినప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు లోవర్ లెవెల్లో స్మోక్ ఉండదు, హైయర్ లెవెల్లో ఉంటుంది, లోవర్ లెవెల్లోంచి వెళ్ళచ్చు. ఇలాంటి కొన్ని డ్రిల్ చేసి చూపిస్తారు, అది వాళ్ళు ఫాలో చేస్తారు. ఒకసారి 2 సార్లు డ్రిల్ అయినప్పుడు 3వసారి దురదృష్టవశాత్తు ఏదన్నా ఎక్కడన్నా ఫైర్ వచ్చినా సరే వాళ్ళకి తెలుస్తుంది ఏం చేయాలో ఏం చేయాలి, ఎగ్జిట్ రూట్స్ తెలుస్తాయి. కాబట్టి మేడం చెప్పినట్టు ఒక ఫైర్ డ్రిల్ ప్రతి న్యూ కోర్స్కి మ్యాండేటరీ చేయండి. అది ఫైర్ డ్రిల్ వాళ్ళు చేశారు ప్రూఫ్ పెట్టి ఫొటోస్ పెట్టిన తర్వాతే మీరు ఎన్ఓసీలు కానీ ఏమైనా ఇవ్వడం మంచిది. మూడోదైనా మీరు అన్నారు అక్కడ ఇందాక ట్రాఫిక్ గురించి మీరు చాలా మంది మాట్లాడుతున్నారు, అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని మీరు ఇనిషియేట్ చేయాలి, మెట్రోకి మీరు రాయాలి. మీరు ఎందుకు మొత్తం ఎవరైతే అంటే ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అమీర్పేట్, అవునా కదా? సో ఈ అమీర్పేట్లో మరి ఇంత మనం ఇలా ఉంచుకొని మొత్తం ఇంత సెన్సేషనల్గా ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అంటే వితౌట్ ఫైర్ సేఫ్టీ ఏమి మనం ఫాలో అవ్వకుండా ఇలా చేసుకుంటే రేపు పొద్దున మీ దగ్గరికి ఎవరు వస్తారు నేర్చుకోవడానికి? స్టూడెంట్స్. ఎందుకు మనం పెట్టుకుందే మీరు వ్యాపారాలు చేసుకోవడానికి, సరే మన వాళ్ళకి ఏదైతే స్కిల్ ఇట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ ద కాలేజెస్ యాక్చువల్లీ, అవునా? ఎవరు కూడా వస్తున్న ఇంజనీర్లు ఎవరు కూడా దే ఆర్ నాట్ రెడీ టు ద వర్క్ కండిషన్స్. దాన్ని మీరు ఆ గ్యాప్ని మీరు ఫిలప్ చేస్తున్నారు. ఆ ఫిలప్ చేసినప్పుడు మీరు ఎంత బాధ్యతగా ఉండాలి, మీరు అందిస్తున్నారు వర్క్ ఫోర్స్గా, ఆ వాళ్ళకు కూడా మీరు ఇబ్బంది పెట్టేటట్టుంటే ఏంటి మీ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ ఏవైతే నామ్స్ అంత ప్లేస్లు సెట్ బ్యాక్స్ వదులుకోమని చెప్తాము, ఆ ఫైర్ ఇంజన్ వచ్చేట అవన్నీ మేము చెప్తాం ఎక్కడెక్కడ ఉందో. మీ అసోసియేషన్ మీరు కూడా మాకు హెల్ప్ చేయండి, ఈవెన్ ఇన్ ద 4 blocks. ఎందుకంటే ఒక్క దగ్గర ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఒక్క దగ్గరే మనం క్లీనప్ చేసుకుంటామంటే కాదు కదా. వీ హ్యావ్ టు, ఎందుకంటే మన ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ జరగకుండా నేను కంపల్సరీ వెహికల్స్ అరేంజ్ చేస్తాను, ఎస్ఎఫ్ఐలని డెసిగ్నేట్ చేస్తాను, ఏదైతే ఉందో కాబట్టి జస్ట్ మొత్తం ఎవరైతే అంటే ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అమీర్పేట్, అవునా కదా? సో ఈ అమీర్పేట్లో మరి ఇంత మనం ఇలా ఉంచుకొని మొత్తం ఇంత సెన్సేషనల్గా ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అంటే వితౌట్ ఫైర్ సేఫ్టీ ఏమి మనం ఫాలో అవ్వకుండా ఇలా చేసుకుంటే రేపు పొద్దున మీ దగ్గరికి ఎవరు వస్తారు నేర్చుకోవడానికి? స్టూడెంట్స్. ఎందుకు మనం పెట్టుకుందే మీరు వ్యాపారాలు చేసుకోవడానికి, సరే మన వాళ్ళకి ఏదైతే స్కిల్ ఇట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ ద కాలేజెస్ యాక్చువల్లీ, అవునా? ఎవరు కూడా వస్తున్న ఇంజనీర్లు ఎవరు కూడా దే ఆర్ నాట్ రెడీ టు ద వర్క్ కండిషన్స్. దాన్ని మీరు ఆ గ్యాప్ని మీరు ఫిలప్ చేస్తున్నారు. ఆ ఫిలప్ చేసినప్పుడు మీరు ఎంత బాధ్యతగా ఉండాలి, మీరు అందిస్తున్నారు వర్క్ ఫోర్స్గా, ఆ వాళ్ళకు కూడా మీరు ఇబ్బంది పెట్టేటట్టుంటే ఏంటి మీ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ ఏవైతే నామ్స్ అంత ప్లేస్లు సెట్ బ్యాక్స్ వదులుకోమని చెప్తాము, ఆ ఫైర్ ఇంజన్ వచ్చేట అవన్నీ మేము చెప్తాం ఎక్కడెక్కడ ఉందో. మీ అసోసియేషన్ మీరు కూడా మాకు హెల్ప్ చేయండి, ఈవెన్ ఇన్ ద 4 blocks.
ఎందుకంటే ఒక్క దగ్గర ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఒక్క దగ్గరే మనం క్లీనప్ చేసుకుంటామంటే కాదు కదా. వీ హ్యావ్ టు, ఎందుకంటే మన ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ జరగకుండా నేను కంపల్సరీ వెహికల్స్ అరేంజ్ చేస్తాను, ఎస్ఎఫ్ఐలని డెసిగ్నేట్ చేస్తాను, ఏదైతే ఉందో కాకపోతే జస్ట్ ఏదంటే ఈ మీది ట్రాఫిక్ ఉంది కదా సార్, అది ఫుట్పాత్ మీద ఈ బెగ్గర్స్ వస్తున్నారు, వాళ్ళు వచ్చి ఆక్యుపై చేస్తున్నారు. ఎస్ఆర్ఆర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. హనుమంత్ సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే నిన్న అయిన ఫైర్ ఇన్సిడెంట్, ఎందుకంటే మళ్ళీ ఇలా ఇప్పుడు ఎండలు ఎక్కువ అవుతున్నాయి, ఎండాకాలం ఇది, మరి మనం ఏ రకమైన రెస్ట్రిక్షన్స్, ఏ రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, దీనికోసమే ఈ మీటింగ్. సో మిగతావన్నీ తర్వాత అక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా లేదా మనం తర్వాత చూసుకుందాం. ఇంకోటి బెగ్గర్స్ గురించి ట్రాఫిక్ వాళ్ళు ఏం చేయలేదు. నైట్ ఎవరు ఉన్నారు మేడం, నైట్ మాకు 4 సెక్యూరిటీస్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చి ఇక్కడే సిగరెట్ తాగుతారు, సిగరెట్ తాగినా కూడా ఫైర్ అయిపోతుంది. ఇంప్లిమెంట్ చేయండి. అదే నవీన్ అండి, ప్రెసిడెంట్ నీలగిరి బ్లాక్. దీంట్లో 4 బ్లాక్లు ఉన్నాయి, 4 బ్లాక్స్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద బ్లాక్స్. మా దగ్గర జరగలేదు, బట్ లాస్ట్ 35 years ఓల్డ్ బిల్డింగ్, అది వెరీ ఓల్డ్ వైరింగ్ కాలిపోయింది. సో కాకపోతే లక్కీయెస్ట్ థింగ్ ఏంటంటే చాలా తక్కువ. ఇక్కడ మేజర్ థింగ్ ఏంటి, ఏదైనా జరిగినప్పుడు వెంటనే బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏదైతే ప్లాజాలు ఉంటాయో ఈ బిల్డింగ్ ఉన్నంత పెద్దగా దేనికి లేవు. బట్ అంటే ఒకేసారి 1000 మంది బయటికి పోవచ్చు. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి ఎంతమంది పోతారు, 10 మంది పోవచ్చు. సో ఎందుకు నాన్న నుంచి ఈ ఫౌండర్ మెంబర్స్ నడిచిన ఇన్స్టిట్యూట్స్ అసోసియేషన్ ఉండేది.